గ్రంథరాజ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 15వ అధ్యాయం 32, 33, 34 శ్లోకాలు. జితేంద్రియస్య దాంతస్య జితశ్వాసాత్మనో మునే మద్ధారణం ధారయత కాసా సిద్ధి సుదుర్లభ అంతరాయన్ వదన్యత ఇంజతో యోగముత్తమం మయా సంపద్య మానస్య కాలక్షపణ హేతువ జన్మౌషధి తపోమంత్రైర్ యావతీరియ సిద్ధయ యోగేనాప్నో తితా సర్వ నాన్నైర్ యోగగతిం వ్రజేత్. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు 1, 2, 3, 4 మందిరంలో ఉండి కూడా నేను క్లాసులకు రావడం కొత్తగా వచ్చినట్టు లెక్క. ఏదో బుద్ధి పుడితే రావడం, గాలిటి పడితే. సో గవర్నర్ కొత్త బస్ 1, 2, 3, 4. ఇక్కడ కృష్ణుడు దేవుడు, భగవంతుడు ఉద్ధవుడితో యోగ సిద్ధుల గురించి. భగవంతుడు ఏం చెబుతున్నా కూడా 2 చెవులు నిక్కపొడుచుకుని జాగ్రత్తగా, అంతే కదా. భగవంతుడు చెబుతున్నాడంటే అక్కడ మోడీ గారు టీవీలో మాట్లాడుతున్నారు, అక్కడ రేడియోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, ఇక్కడ కృష్ణుడే మాట్లాడి చెబుతున్నారు. మీకు తెలివితేటలుంటే, మీకు బుద్ధి పనిచేస్తూ ఉంటే, వాడేదో వాడి పదవి కోసం, వాడి పేరు కోసం కింద మీద పడుతున్నాడు. అంటే చంద్రనాయుడు కానీ మోడీ గారు కానీ ఎట్లా మనం పాపులర్ అవ్వాలా, దాని ద్వారా మళ్ళీ ఎలక్షన్లు జరిగితే మళ్ళీ మనల్ని గెలుచుకునేట్టుగా జిమ్మికులు కింద మీద అట మాట్లాడి ఇట మాట్లాడి. కానీ ఇక్కడ భగవంతుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఏమైందా? మంచిది. కనీసం ఈయన డ్రైవింగ్ చేసేప్పుడు నిద్రపోడు. నిన్న మేము, నాకు భయం, ఎందుకంటే క్లాసులో నిద్రపోతారంటే డ్రైవింగ్ దగ్గర కూడా నిద్రపోవచ్చు. నిన్న సూళ్ళూరుపేట నుంచి ఇక్కడికి కడుపు నిండా తిని గట్టిగా తిని బయలుదేరాడు. నేను ఇంక బాబు ఈయన ఏం చేస్తాడు అని మొత్తానికి తీసుకొచ్చాడు నెల్లూరుకి. మరి క్లాసులో కడుపు నిండా ఇంకేం ఖాళీ కడుపు, ఆయన కూడా నిద్రపోతున్నాడు. ఖాళీ కడుపు మీద నిద్రపోతుంటే గట్టిగా తింటే ఇంక నిద్ర గట్టిగా వస్తుందా రాదా? మేము కూర్చున్నా కాబట్టి కృష్ణుడు కాపాడాడు అన్నట్టుగా. ఇక్కడ మనుషులకి భగవంతుడు కానీ కృష్ణ భక్తులు కానీ, కృష్ణుడు కానీ కృష్ణ భక్తులు కానీ ఆ मुंह में अंगुली लगाना बंद करो, नहीं तो हाथ धो कर आना पड़ेगा. ये तो अरे तुम ये सब करके किताब नहीं पकड़ना है, ठीक है ना. ఈ కాళ్ళు కెలుక్కుంటూ ఉండడం, ముక్కుల్లో తిప్పుకుంటూ ఉండడం మందిరాల్లో చేయకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ వాతావరణం కొద్దిగా పవిత్రంగా మనం ప్రసాదం తీసుకుంటాం, భగవద్గీత పట్టుకుంటాం కదా, అది తాగుతూ ఉంటాం. సో కొద్దిగా మన వేళ్ళు ఎక్కడికి పోతున్నాయి కొద్దిగా గమనించుకుంటూ ఉంటాను. ఇంకా అలవాటు లేకపోతే అలవాటు కొద్దిగా అన్నీ చేస్తూ ఉంటారు. మందిలో మా దృష్టి పడుతుంది, అరే ఇట్లంతా చేయకూడదు చెబుతాం. అప్పటి నుంచి మీరు కూడా కొద్దిగా జాగ్రత్త పడచ్చు. సో ఎంతమంది ఏం మాట్లాడుతున్నా కూడా భగవంతుడు భగవద్భక్తులు, కృష్ణుడు కృష్ణ భక్తులు మాట్లాడుతుంటే జనాలంతా అక్కడ వెళ్ళి, అందుకే మిమ్మల్ని కూర్చోమన్నాం. మీరు ఎక్కడెక్కడ కూర్చొని
గప్చిప్పులు కొడుతూ ఉంటారు, పనికి మాలిన మాటలు. అదాపు చేయాలి. కానీ ఎప్పుడైనా కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటే వెంటనే మనకి 2 ముక్కలు మన చెవిలో పడ్డాయంటే మన జీవితం మారిపోతుంది. ఎలా బతకాలా, ఆనందం ఎలా పొందాలా, చనిపోతే ఎక్కడికి పోవాలా, మనిషి ఏం చేసినా చేయకపోయినా తప్పకుండా ఏం చేయాలా. మీరు పని చేస్తారు, పని చేయరు, తిండి మాత్రం తింటారా లేదా, అది మాత్రం తినాల్సిందే. ఏం చేసినా చేయకపోయినా తిండి మాత్రం తినాల్సిందే. నేను క్లాస్కి వచ్చినా రాకపోయినా డైనింగ్ హాల్లోకి మాత్రం పోవాల్సిందే, అంతే కదా. అది ఆగేది లేదు. ఆ రకంగా జీవితంలో మనుషులు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ అలవాటు చేసుకోవాలి. కృష్ణుడి గురించి వినడం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో అన్నీ, ఇప్పుడు మీ బతుకు ఎలా ఉన్నా కూడా మీరు కృష్ణనామం వినడము, కృష్ణుడి గురించి వినడం, దానివల్ల మీ నమ్మకం పెరుగుతుంది, అనుభవం కలుగుతుంది, మీ బుద్ధి మారిపోతుంది. మీ తప్పుడు అలవాట్లు. మీ 3 ఉన్నారు ఇక్కడ. మాంసాహారం తింటారా? మాంసాహారం, గుడ్లు చేపలు మాంసం, గుడ్లు చేపలు మాంసం తింటారా? ఆయన నిలువుగా ఊపుతున్నాడు తలకాయ. నిలువుగా ఊపితే తింటాను సరే, అడ్డంగా ఊపితే తినమని చెప్పి. గుడ్లు మాంసం తింటున్నారా? గుడ్లు చేపలు మాంసం తింటారా అని అడుగుతున్నా. ఇక్కడ బెటర్లేండి, అది ఎందుకు అడుగుతాను. అది తినకూడదు. దాని అంటే నీచు. నీచు అంటే నీచులు తినేటువంటిది. నీచు అంటే మంచి వాళ్ళని కూడా నీచ వ్యక్తులుగా చేసేస్తుంది మాంసాహారం తింటే. అవసరం లేదు. దుర్మార్గులు మాంసాహారం తింటారు, అజ్ఞానులు మాంసాహారం తింటారు, రాక్షసులు మాంసాహారం తింటారు. మిమ్మల్ని ఎవరైనా రాక్షసులు, దుర్మార్గులు, అజ్ఞానులు అంటే మీకు నచ్చదు కదా. కానీ మీరు మాంసం తింటారంటే అనక తప్పదు. ఏం చేస్తాం? మీరు చేస్తున్న పని బట్టి, మీరు భగవద్గీత చదువుతుంటే మంచి పని, మాంసాహారం తింటుంటే చెడ్డ పని. చెడ్డ పని చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అంటారు, మంచి పని చేసేవాళ్ళు మంచివాళ్ళు అంటారు. కాబట్టి మనుషులు మంచితనం వైపుకి పోవాలా, మనుషులు చెడు వైపుకి పోవాలా? ఎటు పోవాలా? మంచి వైపు. ఈరోజు ఒక మంచి పని చేశారు మీరు. ఈరోజు వచ్చి కృష్ణ మందిరంలో దర్శనానికి వచ్చారు, మంచి పని కదా. ఈరోజు ఇంకో మంచి పని చేశారు, మీరు కృష్ణుడి గురించి వినే అవకాశాన్ని పొందుతున్నారు. దానివల్ల ఈరోజు మీకు తెలిసింది మాంసాహారం మన ఆహారం కాదు. మాంసాహారం మన ఆహారం కాదు. అంటే అందరూ కూడా మంచివాళ్ళుగా ఉండాలని కోరుకుంటారు. మీరు మంచివాళ్ళుగా ఉండాలా, చెడ్డవాళ్ళుగా ఉండాలా? మంచివాళ్ళుగా ఉండాలి. కాబట్టి మనం చెడు అలవాట్లు ఉంటే తెలియకుండానే మనం కాస్త చెడిపోతాం కదా, అంతే కదా. మీరేదో మొదట ఫ్రెండ్ చెప్పాడని సారే తాగుతారు, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది, ఇంకా ఏమనిపించదు, అట్లా ఆ చెడు పనులు పడిపోతారు. జీవితంలో కొన్ని మంచి పనులు, కొన్ని చెడ్డ పనులు. సిగరెట్, సారాయి, మాంసాహారం, ఈ పెళ్ళి కాకుండా ఆడవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండడం, ఇవన్నీ కూడా చెడు పనులు కదా. దానివల్ల మనం జీవితంలో అశాంతిని పొందుతాం, మనం దుఃఖాల పాలవుతాం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలంటే మనం కృష్ణుడి గురించి వింటూ ఉండాలి. కృష్ణుడి గురించి వింటూ ఉంటే మన మనస్సు మంత్రం, మన మనస్సు పవిత్రమైనటువంటి భగవంతుడి గురించి వింటూ ఉంటే మన మనస్సు కూడా పవిత్రంగా మారిపోతుంది. అందుకే ఏమీ చేసేది. ఎందుకు భగవన్నామాన్ని జపం చేయాలయా?
ఎందుకంటే మన మనసు చెడు వైపుకు పోకుండా ఉండడానికి మనకి అలవాటు చేసుకోవాలి. మెల్లిగా అలవాటు అయితే తెలుస్తుంది దీని ప్రభావం ఏంటి. భగవన్నామం రోజు జపం చేస్తే దీనివల్ల మన మనసు మీద ఎలాంటి ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు శ్లోకంలో ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో చెబుతున్నాడు. ఉద్ధవుడితో చెబుతుంటే మనకు కూడా చెబుతున్నట్టే లెక్క. అంటే ఉద్ధవుడికి ఇప్పుడు మీరు రాకపోయినా వీళ్ళతో మాట్లాడుతున్నాను నేను, మీరు వస్తే మీరు కూడా వింటున్నారు. అంటే వీళ్ళ కోసమే కాదు, అంతే కదా. నేను క్లాస్ ఇస్తున్నా, నాకు తెలియదు ఈరోజు మీరు వస్తారని చెప్పి క్లాస్కి, మీరు కూడా వచ్చారు. మీరు కూడా మనుషులే కాబట్టి మీకు కూడా ఉపయోగపడేటువంటి విషయాలు అని ఉద్ధవుడికి చెబుతున్నాడు కృష్ణుడు. ఉద్ధవుడు కృష్ణుడికి ఎంతో ప్రియమైన వాడు. ఎవరైనా మీ తల్లిదండ్రులకి మీరెంతో ప్రియమైన వాళ్ళు కదా. మీ తల్లిదండ్రులకి మేము ఎవరో తెలియదు, మేము ప్రియం ఎందుకు అవుతాం? ఈ తల్లిదండ్రులు మీరు ప్రియమైన వాళ్ళు. ఆ రకంగా కృష్ణుడికి ఉద్ధవుడు ఎంతో ప్రియమైన వాడు. అంటే ఉద్ధవుడు బాగుపడాలని, ఉద్ధవుడు భగవంతుడిని తెలుసుకోవాలని, ఉద్ధవుడు సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలని. మనలాగా మూర్ఖుడు కాదు ఉద్ధవుడు, మనలాగా మూర్ఖుడు. మూర్ఖుడు అంటే పందుల్లాగా అదే 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 దాని ఏమంటారు, మురికి గుంటలో పడి పంది బాగానే ఉన్నా అనుకుంటా ఉంటుంది. మనం చూస్తే ఇదే దీని బతుకు మురికి గుంటలో పడి పెంట తింటాం, గలీజుగా ఉంటాం కదా. కానీ పందికి ఏమనిపించట్లేదు, ఉంటే అది బాగుపడి ఉండేది. అంటే మనం కూడా ఉద్ధవుడు బాగుపడాలా, భగవంతుడిని తెలుసుకోవాలా, నేను మంచి వ్యక్తిగా ఉండాలి. అందుకని ప్రశ్నలు అడిగాడు ఉద్ధవుడిని. ఉద్ధవుడు ప్రశ్నలు అడిగాడు, భగవంతుడి జవాబు. ఈరోజు కృష్ణుడు ఉద్ధవుడితో ఏమంటున్నాడు? ఈరోజు మనం కృష్ణుడి నుంచి ఏం నేర్చుకోవాలి? ఎన్నో విషయాలు చదువుతున్నాడు ఇక్కడ. ఈరోజు అంటే మనం చదివేప్పుడు ఏం చదువుతున్నాడు? ఇంద్రియాలను, శ్వాసను, మనస్సుని జయించినవాడు, ఆత్మ నిగ్రహం కలిగిన వాడు, సర్వదా నా ధ్యానముందే లగ్నం ఉన్నవాడు, యోగికి ఎటువంటి సిద్ధులైనా లభ్యమగును. ఇక్కడ మనం హరే రామ హరే కృష్ణ అని మీరంతా అన్నారు కదా, ఇప్పుడు మాతో పాటు హరే కృష్ణ హరే రామ. కానీ ఎందుకు అనాలో తెలియకపోతే ఇక్కడ మాతో పాటు హరే రామ హరే కృష్ణ అన్నారు, బయటికి పోయి అక్కడ పోయి మళ్ళీ చికెన్ బిర్యానీ తింటారు, లేదా ఎగ్ కర్రీ తింటారు. ఆమ్లెట్, ఆమ్లెట్ అంటే ఏం తెలుసా? ఆమ్లెట్ ఎంతమంది తినేవాళ్ళు అటు, ఇది పాత జ్ఞాపకాలు. ఆమ్లెట్ అంటే ఏందా? ఎగ్ రొట్టె. మీరు దోశలు పోస్తాం కదా, దోశల పిండి, అట్లా వాడు గుడ్డి బాలు కొడతాడు, గుడ్డి బాలు కట్టి పెనం మీద వేస్తాడు, వేసి అటు ఇటు తిప్పుతాడు, దాన్ని ఆమ్లెట్ అంటారు. అది తమో గుణంలో ఉండే వాళ్ళకి మంచి వాసనలాగా ఉంటుంది. ఎవరైతే సత్వ గుణంలో ఉన్నారో వాళ్ళకి అది భరించలేని కంపులాగా ఉంటుంది, మన బుద్ధిని బట్టి, అంతే కదా. ఎవడో చేపల మార్కెట్లో పనిచేస్తూ ఉంటాడు, ఎవడో చేపల మార్కెట్లో పనిచేస్తూ ఉంటాడు, వాడికి అలవాటు అయిపోయింది ఆ వాసన. మనం ఆ పక్క నుంచి పోతుంటే కంపు కంపు కొట్టింది, ఆ చేపల కంపు, మాంసం వాసన, అంతే కదా. మాకు ఇట్లా బతకడం అలవాటు అయింది. బెండకాయలు, దొండకాయలు, ఈయనకు వంకాయ ఇష్టమైంది, దోసకాయలు అని తింటాం. చక్కటి ఆరోగ్యమైనటువంటి తిండి. ఎవరైతే నీచు, ఈ గుడ్లు, చేపలు, మాంసం, అటువంటి రక్తం, జంతువులను చంపడం, ఏమి మనకి స్పృహ లేకుండా, ఎలాంటి సున్నితమైన మనస్సు లేకుండా
కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, మనం ఎప్పుడు కృష్ణుడి గురించి చింతన చేస్తూ ఉంటే అలవాటు చేసుకోవాలి. మీరు ఈ మామిడికాయ ముక్క ఉంది ఇక్కడ, మీకు కూడా పెడతారు ఇప్పుడు అయిపోగానే 9:15 కల్లా. ఈ అమ్మాయి ఎదురు చూస్తుంది క్లాస్ అయిపోతే మామిడి పండు అన కదా. సో ఈ మామిడి పండు ఉంది, మనుషులు కూడా ప్లాస్టిక్ మామిడి పళ్ళు తయారు చేస్తారు చూసారా, ఇప్పుడు ఏళ్ళాడు కడుతూ ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ మామిడి పళ్ళు, ప్లాస్టిక్ అరటిపళ్ళు ఎందుకు పనికిరావు, తింటారా అయింది మీరు, రోగం వస్తుంది. ఆ కడుపులోకి ప్లాస్టిక్ పోయిందంటే అటు కిందకి పోదు పైకి అది డాక్టర్ పొట్టకోసి బయటికి తీయాల్సి వస్తుంది, అంతే కదా. అంటే మనుషులు ఎప్పుడు కూడా ఇలాంటివి చేయలేరు, అద్భుతమైనటువంటిది. ఏ మనిషి కూడా ఎంత పెద్ద సైంటిస్ట్ కానీ ఎంత పెద్ద చదువుకున్న వాడు కానీ మామిడి పళ్ళు కావాలంటే మామిడి చెట్టు దగ్గరికే పోవాలా. వేరే విధంగా మీరు నిజమైనటువంటి మామిడి పండు పొందే అవకాశం లేదు. ఒక తెనాలి రామలింగడి పేరు విన్నారా? తెనాలి రామలింగడు తెలుగు వాళ్ళందరికీ పరిచయం. తెనాలి రామలింగడు మామూలుగా మామిడి పళ్ళు ఎండాకాలంలో వస్తాయి, మే జూన్. ఆ రోజుల్లో నవాబుల యొక్క పరిపాలన, నవాబులు పరిపాలిస్తున్నారు హైదరాబాదు. ఆయన ఏమన్నాడు, నాకు మామిడి పళ్ళు తినాలని ఉంది, శీతాకాలంలో అడుగుతున్నాడు. శీతాకాలంలో నాకు మామిడి పళ్ళు తినాలంది, ఎవరైనా తెచ్చి ఇవ్వగలరా? ఆయనకి తెలుసు శీతాకాలం మామిడి పళ్ళు ఉండవని, అందరికీ తెలుసు చిన్నపిల్లలను తప్పించి. ఇప్పుడు దానికి సీజన్ ఉంటుంది, అందరూ గమ్మునున్నారు. ఆయన అన్నాడు, నేను బాదుషా, నేను నవాబుని మాట్లాడుతున్నా, రాజుగారిని మాట్లాడుతున్నా, నాకు ఇప్పుడు మామిడి పళ్ళు తినాలని. తర్వాత ఆయన అన్నాడు, ఎవరైనా కూడా నాకు వచ్చినటువంటి ఈ కోరికను తీర్చినట్లయితే వాళ్ళకు నేను గొప్ప బహుమతి ఇస్తాను. అంటే మామిడి పళ్ళు దొరికే టైం కాదు, బహుమతి ఇస్తా అంటే మీరు అక్కడ తీసుకొస్తారండి, వీలు కాదు. మొత్తం ఆయన అన్నాడు, నేను బాదుషాని మాట్లాడుతున్నా, రాజుగారిని. ప్లస్ ఈ సీజన్లో నాకు ఎవరైనా మామిడి పళ్ళు తెచ్చినట్లయితే శీతాకాలం, నేను వాళ్ళకి గొప్ప పారితోషికం, ఈనాం, బహుమతినిస్తాను. జనాలంతా పాపం అంతా మీలాంటి అమాయకులే, కానీ దానిలో వాళ్ళ మధ్యలో ఒకటి ఆవిడ కూర్చున్నాడు, తెనాలి రామలింగుడు. తెనాలి రామలింగుడు ఆయన దుర్గాదేవి, సరస్వతీదేవి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఆయన. తెనాలి రామలింగుడు దుర్గాదేవి, సరస్వతీదేవి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అటు ఆయన గమన కూర్చోడు. ఈ రాజుగారు ఎదవయ్యండి, శీతాకాలం మామిడి పళ్ళు కావాలా, నాకు ఎవరిని తెచ్చిపెట్టాడంటే వాడికి ఎంత బహుమతి ఇస్తా. ఆయన ఏమన్నా కూడా మరి ఎక్కడి నుంచి తెస్తాను గమనున్నారు. వీడు ఒక ముస్లిం వాడు, మామూదేయుడు, తలతిక్కలుగా మాట్లాడుతున్నాడు. శీతాకాలం మామిడి పళ్ళు లేదు, మామిడి పళ్ళు ఇస్తే బహుమతి లేదు. అంటే మనం కూడా వీడికి తగ్గట్టుగానే జవాబు ఇవ్వాలని ఆయన లేచి నిలబడ్డాడు. లేచి నిలబడ్డాడంటే మీరు కూడా నిలబడాలి. నేను స్టోరీలో లేచి నిలబడ్డాడన్న, వీడు చూస్తే నిద్రపోతాను. నిలబడండి. ఈ ఫ్యాన్ వచ్చినప్పటి నుంచి వీళ్ళకి నిద్ర అనేది చల్లగాలి. ఈ ఫ్యాను న్యాచురల్ ఎయిర్ లాగా వస్తుంది. ఎందుకంటే ఇది ₹1,00,000 కొన్నా ఈ ఫ్యాన్, తెలుసా? మామూలు ఫ్యాను 2,000 రూపాయలు, ఈ ఒక్క ఫ్యాన్ ₹1,00,000. ఇది ఈ ముందర సగంలో ఎక్కడ కూర్చున్నా కూడా చల్లగా గాలి. ఇది మీరు ఫ్యాన్ గాలిలాగా ఉండదు.
బయట నుంచి గాలి వస్తుంది, అటు చేస్తుంది. అందుకే దీనికి ₹1,00,000. ఏం చెప్పాను మీకు ఇప్పుడు? ఏం స్టడీ చదువుతున్నా అంత. తెనాలి రామలింగం లేచి నిలబడ్డాడు. నవాబు గారు శీతాకాలంలో మామిడి పళ్ళు అంటాడు, ఆ తర్వాత మామిడి పళ్ళు ఆయనకి ఇస్తే బహుమతులు అంటాడు. జనాలంతా ఈడెక్కడ దొరికాడు మనకి ఏమైనా మాట్లాడితే వాళ్ళ రాజుగారు గమనుంటే అప్పుడు తెనాలి రామలింగుడు ఎవడైతే దుర్గాదేవి యొక్క ఆయన భయం లేదు. దుర్గాదేవి సరస్వతి చదువుల తల్లి, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందాడు. వాళ్ళ ఏడో తలతెక్కలు శీతాకాలం మామిడిపళ్ళు అంటాడు. నేను వీడికి తగిన జవాబుని ఇవ్వాలని చెప్పి ఆయన లేచి నిలబడతాడు. ఆయన ఆశ్చర్యపోతాడు, వీడెక్కడ ఇంత వస్తాడు మామిడిపళ్ళని. నేను మీకు మామిడిపళ్ళ రసం మీకు తాగిస్తాం, కానీ ఒక షరతు, మీరు మీ కళ్ళకి గంతలు కడతాం, ఆ తర్వాత నేను మీకు మామిడి పండు రసం, మామిడి రసాలు, బంగినపల్లి కాదు, అది ఇంకా కష్టం. బంగినపల్లి తొందరగా దొరుకుతాయి, రసాలు దొరకడం ఇంకా కష్టం. సరే అని చెప్పి ఏమైంది, ఆయన ఇంకా రేపు పొద్దున్న బ్రహ్మాండం అంటే రసాలు తెచ్చి మామిడి పళ్ళ రసం. సరే అని చెప్పి ఆయన వీడు ఎక్కడి నుంచి వస్తాడు, ఏం చేస్తాడు. ఆయన ఏం చేశాడు, ఆయన ఈ కలిపి బెల్లం పానకంలాగా చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం కూడా అంటే కొద్దిగా తీగ పుల్లగా ఉన్నట్టు ఆయన అంటే మొలాసెస్ అంటారు. మీరు రైతు బ్యాక్గ్రౌండ్ ఉంటే, మీకు రైతు బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగా బెల్లం చేయడానికి ముందు బాగా చిక్కగా ఉంటుంది ఈ పానకం, మెల్లిగా గట్టిపడిపోయి బెల్లం అవుతుంది. అంటే రంగు మామిడి రసం రంగులాగా ఉంటుంది, రుచి కూడా కొద్దిగా అట్లాగే ఉంటుంది. దానికి కొద్దిగా నిమ్మకాయ కలిపితే ఆయన ఏం చేస్తాడు, ఇంకో గడ్డవాడిని తీసుకొచ్చాడు, ఇంకో సాయిబుని తీసుకొచ్చి ఈయన కళ్ళకి గంతలు కట్టి కూర్చోబెట్టాడు. ఆ సాయిబాడు ఆ గడ్డం ఈ గిన్నె ఉంది కదా, బెల్లం పానకం గిన్నె, చిక్కగా ఉన్న బెల్లం పానకం, దానిలో గడ్డం నుంచి వాడికి పడ్డాం. వాడు అదే మామిడి పడినట్టుగా చిక్కుతూ ఉంటాడు. కట్ పాయింట్ వచ్చి ఇక్కడ మనం చెప్పుకునేది, మనం కృష్ణుడు చెప్పినట్టుగా కాకుండా జీవితంలో ఇంకో రకంగా బతుకుతూ ఉంటే మనకు అగచాట్లు తప్పు. వాడు గడ్డంతో బెల్లం పానకం మీకు అందిస్తుంటే దాని మామిడి రసం అయింది కాదు. ఆ రకంగా మనం కూడా నకిలీ సుఖాలు, భగవంతుడు ఇక్కడ ఏం చేయమంటున్నాడు, ఇంద్రియాలను శ్వాసను మనస్సును అదుపులోకి తెచ్చుకొని ఆత్మ నిగ్రహం గలవాడు భగవంతుని ధ్యానం అని మొదట ప్రయత్నం చేయాలి. మనసు పరిగెడుతూ ఉంటుంది, కానీ ఆయన కూడా జపం చేస్తూ ఉండాలి. ఈ భగవన్నామంలో సమ్మోహక శక్తి ఉంది, భగవన్నామంలో తీయదనం ఉంది. ఆయన ఒకటి పాట పాడాడు, మన ఫేమస్ త్యాగరాజు గారు, అన్నమయ్య త్యాగరాజు గారు అని. ఆయన పాట, ఓ రామ శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. ఆయన పంచదార పలుకుల కన్నా పాట పాడతాడు త్యాగరాజు గారు. అంటే భగవన్నామం ఆత్మకి ఎంత సమ్మోహాన్ని కలిగిస్తుంది, ఆత్మకి ఎంత సుఖాన్ని కలిగిస్తుంది. మనమంతా కూడా శరీర స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకి భగవన్నామం యొక్క విలువ మనకి తెలియటం లేదు. అంతే కదా, శరీర స్థాయిలో ఉన్నాడు, ఆడాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటాడు, తిండి ఎత్తుక్కుంటూ ఉంటాడు, ఏదో పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతూ ఉంటాడు. జనాలు మనం చెడ్డవాళ్ళమైనా కూడా జనాలంతా నన్ను పొగడాలా,
నన్ను మెచ్చుకోవాలా అన కదా. మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటే బాగా మీకు ఆనందంగా ఉంటుందా లేదా? మిమ్మల్ని ఎవరు పొగుడుతుంటే సార్ మీరు భలే అందంగా ఉన్నారు, మీరు భలే చక్కటి మనిషి, జస్ట్ పొగుడుతుంటే మీకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే అహంకారం కాబట్టి. అహంకారంలో ఉన్నవాడికి తిడుతుంటే మనకి బాధ కలుగుతుంది. ఏం కొట్టటల్లా, మిమ్మల్ని కొట్టేదేం లేదు. ఇక్కడ కూర్చుని మిమ్మల్ని సతాయించి వదిలిపెట్టచ్చు అనే కదా. ఇక్కడ కూర్చుని మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టచ్చు మాటలతో అనే కదా. ఇది అహంకారం. మీకు అహంకారం లేకపోతే ఈయన ఏమంటే నాకేం తేడా వస్తుంది. అహంకారం నన్ను ఇట్లా అంటావా, నన్ను ఎందుకు అంటున్నావు ఇట్లా కాబట్టి ఈయన ఎవరైతే శరీర స్థాయిలో ఉంటారో వాళ్ళకి భగవన్నామం రుచించదు. ఎవరైతే ఆత్మస్థాయిలో ఉంటారో అటువంటి వాళ్ళకి ఇవన్నీ ఇంద్రియాలని, శ్వాసని, మనస్సుని వాళ్ళకి చేత కాదు. అంటే ఆ సుఖం దొరికితే కానీ ఈ సుఖం వదిలిపెట్టలేరు. మీకు భగవన్నామంలో సుఖం వదిలితే కానీ మనం ఈ భౌతిక సుఖాలు ఏదో సుఖాన్ని అనుభవించాలి. మనం బతుకున్న వాళ్ళు ఏదో ఎతుకుతుంటే ఇక్కడ ఒక్కగా పోస్తుంటే మీరు బయటికి పోతారు, కూర్చోండి ఇబ్బంది, బయట కూర్చుంటే కొద్దిగా గాలి వస్తుంది. ఎప్పుడు సుఖాలను ఎతుకుతూ ఉంటాం. ఎవరికైతే ఆత్మసుఖం దొరకలేదో అటువంటి వాళ్ళు ఈ సంసార సుఖాలని వదిలిపెట్టలేరు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, ఇంద్రియాలని, శ్వాసను, మనస్సుని జయించినవాడు, ఆత్మ నిగ్రహం గలవాడు, నాయందు మనస్సు లగ్నము చేయవాడు. అంటే రోజు చేయాలి. మీరు ఈరోజు వచ్చారు, రోజు ఏం రావట్లే. మీరు మామూలుగా చాలా మంచి పని, రోజు రావాలి. మీరు రోజు రావట్లేదు. ఏదో నాకు తెలిసి మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నా, మందిరంలో. వీళ్ళు రోజు, కొంతమంది రోజు వస్తూ ఉంటారు. ఆ ముసలాయన కూడా రోజు వస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఎంత ఎక్కువ సమయం కృష్ణుని మర్చిపోకుండా ఉంటారో వాళ్ళకి అంత తొందరగా వాళ్ళకి గొప్ప సిద్ధులు కలుగుతాయంట. గొప్ప సిద్ధులు అంటే వాళ్ళ మనసులో ఏం కావాలంటే అది వాళ్ళకి వచ్చి దొరుకుతూ ఉంటుంది. వాళ్ళకి సిద్ధి అంటారు. సిద్ధి అంటే సంకల్ప బలం. నానా రకములైన పద్ధతుల సాధన చేయని అవసరం లేదని కృష్ణ భగవానుడు తెలుపుతున్నాడు. కృష్ణుడు తపస్సు చేయి, యోగా చేయి, యాత్రలు చేయి, తీర్థయాత్రలు చేయి, నదీ స్నానాలు చేయి, ఇవన్నీ కూడా చాలా చిన్నవి. కానీ ఎవరైతే కృష్ణుడిని ధ్యానం చేస్తూ ఉంటారో ఆఫీసులో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, బస్సులో కూర్చొని చేయొచ్చు, ఎక్కడున్నా కూడా. కానీ మనం డబ్బులు పోగొట్టుకోవాలి కాబట్టి, టైం జడగొట్టుకోవాలి కాబట్టి పనికి మాలన్నీ చేస్తూ ఉంటాం. భగవంతుడు చెప్పింది మనం చేయము. మరి తెలియదు, తెలిసిన గురు కుదరట నమ్మకం కలగటలేదు. ఒకటే తెలియదు, తెలిసిన మనకి నమ్మకం కలగటలేదు. నమ్మకం కలిగినా కూడా మన మనసు చంచలంగా ఉంది, అట్టిట పోతుంది. అని మనసు చెప్పినట్టు విని మనం దీన్ని వదిలిపెట్టేస్తాం. కాబట్టి ఇక్కడ చెబుతున్నారు, నానా రకముల సాధనలు చేయనవసరం లేదు. మనిషి కేవలం కృష్ణుడిని చింతన చేసినచో అతడు సకల సిద్ధులను పొందవచ్చు. ప్రభుపాద ఆయన అదే చేశాడు. ఆయన భగవన్నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ప్రపంచం అంతా మందిరాలు కట్టాడు, అన్ని భాషల్లో పుస్తకాలు రాశాడు. ఒక్కడికి పైసా ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా మేమంతా పనిచేస్తున్నాం, మీరంతా జీతాల కోసం పనిచేసేవాళ్ళు. అని మీరు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, స్వామి మీకు ఇస్కాన్లో పనిచేస్తే మీకు ఏమైనా జీతం ఇస్తారా? అడిగితే ఈయన అనుకుంటున్నాడు, వీళ్ళకి ఏమి ఇస్తారు బా ఇక్కడ మందిరంలో ఉంటే? ఇక్కడ ఏమి ఇచ్చేదేం లేదు. ఆనందం దొరికితే ఇంకా ఆనందం అయితే ఇంకేం అడగాల. మా బతుకంతా దేవుడి సేవల్లో ఇలాగే గడుస్తూ ఉండాలి. టైం అయిపోయింది.
ఈ ఆఖరిలో యోగి అవ్వడం అంటే సారాంశం ఇది. మీరు ఎప్పుడైనా నేను యోగిని కావాలా, నేను గొప్ప వ్యక్తిని కావాలా అంటే మీరు ఎంత సమయం మీరు శ్రద్ధగా భగవన్నామాన్ని జపం చేస్తుంటే అంత తొందరగా మీకు విషయాలు తెలిసిపోతాయి. అవి తెలిసిపోయింది కాబట్టి మేము చీకు చింత లేకుండా అన్నీ వదిలిపెట్టి ప్రశాంతంగా, కానీ అన్నీ జరుగుతూనే ఉంటాయి. నేను 40 ఏళ్ళ నుంచి తింటున్నా, నేనేం సంపాదించుకొని తింటలా, భజన చేస్తుంటే డబ్బులు వస్తున్నాయి, ప్రశాంతంగా తింటున్నాం. మేము భజన చేస్తుంటే మాకు సహాయం చేయడానికి మనుషులు వస్తున్నారు, పనులు అవుతున్నాయి. కాబట్టి తెలియగలవాడు రోజు 24 గంటల్లో కనీసం 2 గంటలు భగవన్నామం కోసం, మిగతా 22 గంటలు మీ జీవితాన్ని భగవంతుడు నడుపుతాడు. 2 గంటలు దేవుడికి ఇస్తే మీ జీవితం అంతా ఆయన చూసుకుంటాడు. కానీ మనం అజ్ఞానంలో ఉండి మాయలో పడి ఈ పని తప్పించి అన్ని పనులు చేస్తూ ఉంటాం. 2 గంటలు భగవన్నామానికి అది మాత్రమే చేయము, అంతే కదా. మిగతా పని రోజంతా గాడిదల్లాగా గొడ్లలాగా పనిచేస్తాడు. కూర్చొని భగవన్నామం జపం చేయడం మా వల్ల కాస్తుంది. కానీ అలవాటు చేసుకోవాలి అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఇంకో ఇద్దరు